నువ్విక్కడే ఉంటావనుకున్నా. జోనా రా చెల్లి, వచ్చి కూర్చో. ఇది విను. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మోషే చెప్పాడు కదా, ఈ దేశంలోకి రావడానికి ముందు మన ప్రజలతో అన్నాడు. అవును, దానికి కొంచెం ముందు ఆయన వాళ్లతో కనానీల విగ్రహాలన్నిటినీ పడగొట్టమని చెప్పాడు. అప్పటికంటే ఇప్పుడే దేశంలో ఎక్కువ విగ్రహాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ప్రతిసారి మన ప్రజలు వాటికి మ్రొక్కి నమస్కరిస్తూ ఆరాధిస్తున్నారు. నువ్వు చేయగలిగిందంతా చేస్తున్నావు. ఈ అసహ్యమైన వాటిని కానీ వాళ్ళు వినరు. నిజమైన దేవుడు నేను వింటాను. మోషే కొండ దిగి వచ్చినప్పుడు నా దృష్టిలో నువ్వు గొప్పవాడివి, ఏలియా లాంటి వాడివి. అసలు నేను యెహోవా ఉపయోగించుకునేంత వాడిని కాదేమో. నాకలా అనిపించడం లేదు. నువ్వు ఎప్పుడూ సరైందే చెయ్యాలనుకుంటావు. అది మాకు గర్వంగా ఉంటుంది. యోనా, యోనా, చెప్పు ప్రభువా. నీవు లేచి నినేవే మహాపట్టణానికి వెళ్ళి దాని మీద తీర్పు ప్రకటించు. ఎందుకంటే వాళ్ళ దుష్టత్వం నా దృష్టికి వచ్చింది. నేనేవేనా? చనిపోవాల్సిందే. అది అతని బాధ్యత కాదు. అక్కడికి వెళ్తే అతన్ని ఖచ్చితంగా చంపేస్తారు. నువ్వైనా అతనికి నచ్చజెప్పు. ఎవరో ఒకరు అన్నతో మాట్లాడాలి. నీకోసం భోజనం సిద్ధం చేశాం. నాకు ఆకలిగా లేదు. పొద్దున్నుండి వాళ్ళు ఒక్క మాట మాట్లాడలేదు. నీ తమ్ముళ్ళు చిన్నవాళ్ళు యోనా. ఈరోజు ఉదయం నువ్వు మాకు చెప్పింది మామూలు విషయం కాదు. నీ తమ్ముళ్ళు ఏమన్నారు? ఇజ్రాయాకి భయం. నన్ను చంపేస్తారు, నా తోలులు చేస్తారు అని. వాళ్ళకి హెచ్చరికే వద్దు. యెహోవానే వాళ్ళని చంపుతాడు అనుకుంటున్నాడు. ఎబెరుకు కూడా వాళ్ళు వింటారని నమ్మకం లేదు. నీకేమనిపిస్తుంది? ఒకవేళ యెహోవా వాళ్ళను నాశనం చేయాలనుకుంటే నన్ను అక్కడికి వెళ్ళమని ఆజ్ఞ ఇవ్వడు కదా. ఎబెరు మాటలు కూడా నిజమనిపిస్తుంది. వాళ్ళెందుకు వింటారు? మన సొంత ప్రజలే వినరు. అయినా దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు కదా. కానీ ఇంతవరకు యెహోవా ఏ ప్రవక్తనైనా వేరే దేశానికి వెళ్ళి తీర్పు ప్రకటించమని అడిగాడా? యోనా, నా దగ్గర అన్నిటికీ సమాధానాలు లేవు. అష్షూరు ముఖ్య పట్టణానికి వెళ్ళి తీర్పు ప్రకటించడం అంటే ఇంతకు ముందు ఎప్పుడూ యెహోవా తన ప్రవక్తలను ఇలాంటి పని చేయమని అడగలేదు. కానీ నువ్వు వెళ్ళాలన్నది యెహోవా ఇష్టం అయితే నువ్వు వెళ్ళి తీరాలి. నిన్ను అక్కడికి పంపించడానికి ఆయనకు ఏదో మంచి కారణం ఉండే ఉంటుంది. ఆయన్ని నమ్ము. యోనా, యోనా, యోనా చూడు, అంజూరకాయలు తెచ్చాను. ప్రయాణంలోకి కొన్ని రొట్టెలు కూడా చేసి ఇస్తాను. నాకు నీతో రావాలనుంది. ఇజ్రాయాకి భయం. నన్ను చంపేస్తారు, నా తోలులు చేస్తారు అని.
చెప్పకుండానే వెళ్ళిపోతున్నావేంటి? లోపలికి వెళ్ళిపో జోయనా. కానీ మేం నీకోసం అన్నీ సిద్ధం చేశాం. నీకు నినివేలా అవసరమవుతాయి. నువ్వు నినివేకి వెళ్ళట్లేదా? చెప్పు. లేదు, తర్షీషుకు వెళ్తున్నా. వద్దు యోనా, అలా చెయ్యకు, తప్పు. వెనక్కిరా, నాన్నతో మాట్లాడదాం. జోయనా, నేను నినేవేకి వెళ్ళలేను. నా వల్ల కాదు. కానీ నువ్వు తర్షీషుకు వెళ్ళి ఏం చేస్తావు? మళ్ళీ ఎప్పుడు వస్తావు? తెలీదు, మళ్ళీ రానేమో. రావా? మరి నినివేకి ఎవరు వెళ్తారు? యెహోవా చెప్పిన విషయాన్ని వాళ్ళకి ఎవరు చెప్తారు? నాకు తెలీదు జోయనా. యెహోవా ఏం చేస్తాడో నాకు తెలీదు. కానీ నేను మాత్రం చేయలేను. అది చాలా కష్టం. అయినా నేను ఆయనకు అక్కర్లేదు. కానీ మాకు నువ్వు కావాలి. నువ్వు యెహోవా ప్రవక్తవి. నువ్వు ఏలియా లాంటి వాడవి, గుర్తుందా? ఇంకా కాదు. ఇంటికి వెళ్ళు జోయనా, నన్ను క్షమించు. నువ్వు వెళ్ళాలన్నది యెహోవా ఇష్టం అయితే నువ్వు వెళ్ళి తీరాలి. ఆయన్ని నమ్ము. అది చూడండి. భగవంతుడా, తెరచాప లాగేయండి. నీళ్లు రాకుండా రంధ్రాలు మూసేయండి. అందరూ గట్టిగా పట్టుకోండి. సామాన్లు గట్టిగా కట్టేయండి. అలవైపుకు తిప్పండి, అలవైపుకు తిప్పండి. కెప్టెన్, పడవలోకి నీళ్ళు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. పడవలో ఉన్న సామాన్లన్నీ పడేయండి, నీళ్లలో పడేయండి. త్వరగా తోసేయి. లాభం లేదు.
దేవుళ్ళే ఈ తుఫాను తెస్తున్నారు. హేష్మోన్ మెల్కార్, హేష్మోన్ మెల్కార్, కాపాడు కాపాడు. ప్రయాణికుడు ఎక్కడ? అతను కిందన్నాడు, అతను కిందన్నాడు. ఏంటి నిద్రపోతున్నావా? లెగు, లేచి నీ దేవుణ్ణి వేడుకో. బహుశా నిజమైన దేవుడు మనం చావకుండా దయ చూపిస్తాడేమో. కాపాడు, సహాయం చేయి, దయచేసి సహాయం చేయి. మెల్కోర్, మమ్మల్ని కాపాడు. హేష్మోన్, మెల్కార్. అసలు ఎవరి వల్ల ఈ విపత్తి మన మీదకి వస్తుందో చూద్దాం రండి. అతని వల్లే. మా మీదికి ఈ విపత్తు ఎందుకు వచ్చింది? ఇది నిజమైన సజీవుడైన దేవుని నుండి వచ్చింది. నా వల్లే ఆయన దీన్ని తీసుకొచ్చాడు. నువ్వెక్కడి నుండి వచ్చావు? నీ సొంత దేశం ఏంటి? నీ ప్రజలెవరు? నేనొక హెబ్రేయుణ్ణి. నేను ఆకాశాలకు దేవుడైన యెహోవాను ఆరాధిస్తాను. సముద్రాన్ని భూమిని చేసినవాడు ఆయనే. నేను ఆయనకు ఒకప్పుడు ప్రవక్తని. నువ్వేం చేశావు? ఆయన నన్ను నినెవెకి వెళ్ళి ఒక సందేశం చెప్పమంటే నేను పారిపోయాను. ఇప్పుడు ఈ సముద్రాన్ని శాంతింపజేయాలంటే మేమేం చేయాలి? మేమేం చేయాలి? నన్ను పైకెత్తి ఈ సముద్రంలో పడేయండి. అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా ఆగిపోతుంది. ఎందుకంటే నాకు తెలుసు నా వల్లే ఈ భయంకరమైన తుఫాను మీ మీదికి వచ్చింది. అతను చెప్పింది చేద్దాం. అతను చనిపోతాడు. మనం యెహోవా ప్రవక్తను చంపేస్తే ఆయన ఊరుకుంటాడా? యెహోవా అతన్ని నినివేకు వెళ్ళమంటుంటే మనం అతన్ని సముద్రంలో పడవేస్తే యెహోవా కోపం రాదా? అందరూ తెడ్డులు తీసుకోండి, మీ ప్రాణాల కోసం నడపండి. అదిగో అక్కడ నేల కనపడుతుంది. త్వరగా నడపండి, నడపండి. ఏమీ లాభం లేదు. మనం యోనా చెప్పినట్లు చేయాల్సిందే. యెహోవా, ఈ మనుషుని బట్టి మేం నాశనం కాకుండా చూడు. నిర్దోషిని చంపిన నేరాన్ని మాపైకి రానివ్వకుండా చూడు. ఎందుకంటే నీ చిత్త ప్రకారంగా నువ్వే దీన్ని చేశావు. అతను మన కోసం ప్రాణం ఇచ్చాడు. మన దేవుళ్ళు ఏమీ చేయలేదు. మనల్ని ప్రాణాలతో ఉంచినందుకు మనం అతని దేవునికి బలర్పించాలి. నేనింకా ఎలా బ్రతుకున్నాను? నాకేం జరగబోతోంది? ఓ యెహోవా, పాతాళ గర్భంలో నుండి నేను సహాయం కోసం నీకు ప్రార్థిస్తున్నాను. దయచేసి నా మనవి విను. నీ సన్నిధిలో నుండి వెలివేయబడ్డానని నాకు తెలుసు. నీ పరిశుద్ధ ఆలయం వైపు మళ్ళీ ఎలా చూడను?
నా మనవి నీ దగ్గరికి చేరాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పిస్తాను. నేను చేసుకున్న మొక్కుబడిని నేను చెల్లిస్తాను. ఏంటి? ఏం జరిగింది? ఎవరు నువ్వు బానే ఉన్నావా? నీతో ఇంకెవరున్నారు? నీకు సాయం చేస్తాం. నీ పేరేంటి? యోనా. నా పేరు యోనా. ఆ చేయి పట్టుకో. ఇతను మనం ఇంటికి తీసుకెళ్ళాలి. మా నాన్న చెప్పారు, నువ్వు ఒక ప్రవక్తవా? ఇది వరకు నేను ఒక ప్రవక్తని. మా నాన్న చెప్పారు, నిన్ను ఒక పెద్ద చేప మింగిందా? అవును. నిన్ను చేప ఎందుకు మింగింది? ఎందుకంటే నేను నీళ్లలో ఉన్నాను. మీరు నీళ్ళల్లో ఎందుకు ఉన్నారు? ముందు పడవలో ఉన్నాను, తర్వాత నీళ్లలో పడిపోయాను. నువ్వు పడవ ఎందుకు ఎక్కావు? ఎందుకంటే నేను యెహోవా నుండి పారిపోవాలనుకున్నాను. చేప లోపల ఉన్నప్పుడు మీకు భయమేసిందా? అవును. మీరు చాలా ప్రార్థన చేశారా? అవును. మీరు దేవుడి నుండి పారిపోతుంటే ఆయనకి ఎందుకు ప్రార్థన చేశారు? నాన్న, యోనా వచ్చాడు. చూడండి, వచ్చేశాడు. యోనా, జోహానా, నేను నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు. నువ్వు ఎప్పటికీ రావనుకున్నాను. నన్ను క్షమించు జోహానా, దయచేసి క్షమించు. నువ్వు ఇంటికి తిరిగి వస్తావని నాన్న ప్రతిరోజు ఎదురు చూశాడు. ఆయన ఎప్పుడూ ఆశ వదులుకోలేదు. ఏం జరిగింది? చేపనా? అసలు అది ఎలా జరిగింది? అదొక అద్భుతం ఇజ్లయ్య. యెహోవా నిన్ను కాపాడాడు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? తెలీదు. సరే, ఇక మనందరం వెళ్ళి పడుకుందాం. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకోవచ్చు. యోనా, నువ్వు వెళ్ళక ముందు నేను నీతో అన్న మాటలకు నన్ను క్షమించు. నేను నీ తెలుసుకోలేకపోయాను. తప్పేం లేదు ఇజ్లయ్య. పారిపోవాలన్న నిర్ణయం నాది. బాధపడకు. నువ్వు తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఓ, నా కోసమా? బాగుంది. ఇప్పటికీ నిన్ను చూసి గర్వపడుతున్నాను.
ప్రశాంతంగా పడుకోయోనా. నాన్న, చెప్పు. ఆ రోజు పడవలో ఉన్నవాళ్ళు, వాళ్ళు పోగొట్టుకున్న వస్తువులు, వాళ్ళ కళ్ళల్లో ఆ భయం, ఇవే గుర్తొస్తున్నాయి. వాళ్ళు చనిపోయి ఉంటే నా వల్ల వాళ్ళకి ఆ ప్రమాదం వచ్చింది. అవిధేయత వల్ల వేరే వాళ్ళు కూడా బాధపడాల్సి వస్తుంది. మనమే కాదు యోనా, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. యెహోవా నన్ను మళ్ళీ ఉపయోగించుకుంటాడా? ఆయన నీ మీద కరుణ చూపించాడు యోనా. నిన్ను ఇంటికి తీసుకొచ్చాడు. ప్రస్తుతానికి దానితో తృప్తి పడదాం. నాన్న, నన్ను క్షమించండి. బాధపడకు నాన్న, బాధపడకు. ఇంక పడుకుందాం. యోనా, నా ప్రభువా, నన్ను క్షమించు, నన్ను క్షమించు. నువ్వు లేచి నినేవే మహాపట్టణానికి వెళ్ళి నేను నీకు తెలియజేసే సందేశాన్ని అక్కడ ప్రకటించు. అలాగే, తప్పకుండా. ధన్యవాదాలు ప్రభువా. నువ్వు ఆజ్ఞాపించినట్లే చేస్తాను. యెహోవా నీకు తోడుగా ఉంటాడు యోనా. ఆయన సముద్రంలో నుండి కాపాడాడు. రాబోయే రోజుల్లో కూడా నన్ను కాపాడుతాడు. ఇవిగో నీకోసం రొట్టెలు చేశాను. కృతజ్ఞతలు. నినేవే వెళ్ళడానికి నీకు ఎన్ని రోజులు పడుతుంది? అంతా బాగుంటే 40 రోజులేమో. అంతా బాగా జరుగుతుంది. ధన్యవాదాలు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేనేవే. అవునా, నేను అక్కడి నుండే వస్తున్నా. నేను గుర్రాలు అమ్మడానికి వెళ్ళా. సంతోషం ఏంటంటే నేను తిరిగి ఇంటికి వెళ్తున్నాను. అక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అదే విన్నా. దాని గురించి చెప్పండి. అది చాలా పెద్ద పట్టణం. దాని చుట్టూ నడవాలంటే కనీసం 3 రోజులు పట్టొచ్చు. అక్కడి రథాలు ప్రపంచంలో ఇంకెక్కడ అలాంటివి ఉండవు. ఇక గుర్రాలైతే ఆ గుర్రాలు అద్భుతంగా ఉంటాయి. మరి అక్కడి ప్రజలు? అక్కడి ప్రజల వాళ్ళు యుద్ధదేవుళ్లను ఆరాధిస్తారు. ఎలా ఉంటారు చెప్పు? ఓడించడం, హింసించడం వాళ్ళకి ఇష్టం. వాళ్ళకి అది ఆహారం లాంటిది. వింటుంటే ధైర్యంగా ఉంది. ఏం కాదు, నువ్వు వాళ్ళ కంట్లో పడకుండా చూసుకో చాలు. నీ పని నువ్వు చూసుకో, ఏ సమస్య ఉండదు.
ఏ పని మీద వెళ్తున్నావు? నేను ఒక యెహోవా ప్రవక్తని. ఆయన ఆ పట్టణం మీద తీర్పు ప్రకటించమని పంపిస్తున్నాడు. మళ్ళీ అది చేస్తున్నావా? అది నీ తప్పు. ఇదిగో చూడు పరదేశీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఓ పరదేశీ. ఆగు ఆగు. నా రొట్టెను ఎవరైనా సాయం చేయండి. కృతజ్ఞతలయ్యా. మరక్కడి ప్రజలు వాళ్ళు యుద్ధ దేవుళ్ళను ఆరాధిస్తారు. ఎలా ఉంటారు చెప్పు? ఇంకో 40 రోజుల్లో నీనెవే పట్టణం నాశనం అవుతుంది. ఇంకొక 40 రోజుల్లో నీనెవే నాశనం అవుతుంది. ఎవరి పరదేశీ? ఇంకొక 40 రోజుల్లో నీనెవే నాశనం అవుతుంది. ఇంకొక 40 మన పట్టణాన్ని ఎవరు నాశనం చేయగలరు? ఇంకేమైనా పిచ్చా? ఇశ్రాయేలీయుడిలా ఉన్నాడు. ఇది నిజమైన దేవుని మాట. ఈ పట్టణంలో ఉన్న భయంకరమైన హింస దేవుని దృష్టికొచ్చింది. నిజమైన దేవుడైన యెహోవా చెప్తున్నాడు, ఈ పట్టణం నాశనం అవుతుంది.
నీనెవే నాశనం కాబోతుంది. నిజమైన దేవుడైన యెహోవా చెప్పాడు, మీ పట్టణం నాశనం అవుతుంది. ఇంకో 35 రోజుల్లో ఈ పట్టణం నాశనం అవుతుంది. నీనెవే నాశనం అవుతుంది. ఈ పట్టణం నాశనం చేయబడుతుంది. ఇంకొక 25 మనం అన్ని వదిలేసి వెళ్ళిపోలేం కదా. మనం ఏం చేయాలి? చూడు, అతను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పంపించిన ప్రవక్త. మనం ఏం చేయాలి? ఊరు వదిలి పారిపోవాలా? అన్ని వదిలేసి ఎలా వెళ్తాం? వెళ్ళిపోవాలా? ఎక్కడికి వెళ్ళాలి? నిజమైన దేవుడు నీనెవేని నాశనం చేస్తాడు. చూడు, పశ్చాత్తాపపడితే వాళ్ళ దేవుడు మన మీద కనికరం చూపిస్తాడేమో. ఆ ప్రవక్త చెప్పినట్లు ఈ పట్టణం నాశనం అవడానికి ఇంకా 20 రోజులే ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్రజలు ఉపవాసం చేస్తూ గోనెపట్ట కట్టుకున్నారు. ప్రవక్తని అడిగి వాళ్ళు ఎలా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడో అలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలా చేయమని యోనా వాళ్ళకి చెప్తున్నాడా? లేదు, నాశనానికి ముందే హెచ్చరిక వచ్చింది. సమయం కూడా ఉంది కాబట్టి ఆ దేవుడు మనసు మార్చుకోవచ్చని ప్రజల ఆలోచన. యోనా గురించి మనకి ఇంకా ఏం తెలుసు? ఒక నినేవీయుడు యోనా చెప్తుంటే విన్నాడంట. మొదట అతను ఇక్కడికి రావాలని అనుకోలేదంట. ఓడలో తర్షీషుకు పారిపోయేవాడిని సముద్రంలో పడేస్తే యెహోవా పెద్ద చేపను పంపించి అతన్ని మింగేలా చేసి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడని అతను చెప్తున్నాడు. అతనికేమైనా పిచ్చా? అలా కాకపోవచ్చు. అతను ఇజ్రాయేల్ దేవుని తరపున మాట్లాడుతున్నాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, చాలా గొప్పవాడు, శక్తిమంతుడు అంటారు. ఇశ్రాయేల్లో శక్తిమంతుడు కావచ్చు, కానీ మనకు మన దేవుళ్ళు ఉన్నారు. నిజమే, కానీ ఐగుప్తులోని దేవుళ్ళు అవమానించబడటానికి కారణం యెహోవాయే. ఎర్ర సముద్రంలో వాళ్ళ సైన్యాన్ని నాశనం కూడా చేశాడు. గొప్ప జలప్రళయాన్ని తెచ్చింది ఆయనే. అది మన చరిత్రలో కూడా ఉంది. ఆ కాలంలో ప్రజలు చాలా క్రూరంగా ఉన్నందుకే ఆయన అలా చేశాడు. నా శాస్త్రిని పిలిపించండి. నేను బహుమతులు లంచాలు తీసుకోను. ఇది యెహోవా సందేశం. ఇంకొక 10 రోజుల్లో నిజమైన దేవుడు నీనెవేను నాశనం చేస్తాడు. ఇది నిజమైన దేవుడు చెప్తున్న మాట. ఈ పట్టణస్థుల హింస నిజమైన దేవుని దృష్టికి వచ్చింది. నిజమైన దేవుడు చెప్తున్నాడు, నీనెవే నాశనమవుతుంది. ఈ పట్టణం పాడైపోతుంది. నినేవే ప్రజలారా, రాజుగారు చెప్తున్న మాట వినండి. రాజుగారి మాట జాగ్రత్తగా ఆలకించండి. రాజుగారు అతని మంత్రులు ఆజ్ఞ ఇచ్చినట్లు ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును. గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు. నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను. ఇంకో 3 రోజుల్లో నీనెవే నాశనమవుతుంది. ఇంకొక 3 రోజుల్లో నీనెవే నాశనమవుతుంది. ఇది యెహోవా చెప్పాడు. నీనెవే నాశనం కాబోతుంది. ఈ పాటికి ఏదోటి జరగాలి.
ఏం జరగలేదు? యెహోవా నిజంగానే ఈ పట్టణాన్ని క్షమించేస్తాడా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. యెహోవా ఎలా తన మనసు మార్చుకుంటాడు? నా గురించి ఈ ప్రజలు ఏమనుకుంటారు? ఒక ప్రవక్త చెప్పిన మాటలు నెరవేరకపోతే ఇంకా ఆయనేం ప్రవక్త? నా దేశంలో ఉన్నప్పుడు దీని గురించి కాదా నేను అనుకుంది. అందుకే నేను మొదట్లోనే తర్షీషుకు పారిపోవాలనుకున్నాను. నాకు తెలుసు నువ్వు కటాక్షము, జాలి చూపించే దేవుడివి, బహుశాంతము, అత్యంత కృపయు గల దేవుడివై ఉండి ఏదైనా నాశనం తీసుకురావడానికి చాలా బాధపడతావు. యెహోవా, దయచేసి నా ప్రాణం తీసేసుకో. నేను బ్రతికి ఉండడం కంటే చనిపోవడమే మంచిది. నువ్వు అంతగా కోపడడం నీకు న్యాయమేనా? నేను ఈ పట్టణం నుండి వెళ్ళిపోవాలి. నువ్వు నిజమైన దేవుని ప్రవక్తవని మాకు తెలుసు. నువ్వు నిజం చెప్తావని నమ్మకం మాకుంది. దయచేసి మా ఇంట్లో ఉండు. లేదు. నీకేం తక్కువ కాకుండా నేను ఈ చూసుకుంటాం. పట్టణంలో ఉండను. ఇంకా ఏం జరగలేదా? ఈ మొక్క త్వరగా పెరిగింది. యెహోవాకి ఇంకా నా మీద శ్రద్ధ ఉంది.
యెహోవా నన్ను చనిపోనివ్వు. నా ప్రాణం తీసేసుకో. నేను బ్రతకడం కన్నా చావడమే మంచిది. నువ్వు ఈ సొరచెట్టు గురించి అంతగా కోపడడం న్యాయమేనా? నేను కోపడ్డం న్యాయమే. నాకు చచ్చిపోవాలన్నంత కోపం వస్తుంది. నువ్వు కష్టపడకుండా, పెంచకుండా, ఒక్క రాత్రిలో పుట్టి పెరిగి ఒక్క రాత్రిలో వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలో నువ్వు ఇంత బాధపడుతున్నావే, మరి నేను నినేవే మహాపట్టణం గురించి బాధపడవద్దా? ఆ పట్టణంలో మంచి చెడు కూడా తెలియని 1,20,000 కన్నా ఎక్కువ మంది పురుషులున్నారు. ఎన్నో పశువులు కూడా ఉన్నాయి. యోనా అంటే మీరేనా? అవును. మమ్మల్ని కాపాడారని అమ్మ చెప్పింది. లేదు, యెహోవా మిమ్మల్ని కాపాడాడు. నేను కేవలం ఆయన సందేశం చెప్పానంతే. ధన్యవాదాలు. ఏం చేస్తున్నావు? నేను నీనెవే గురించి రాశాను. ఆ ప్రజల మీద, నా మీద యెహోవా చూపించిన గొప్ప కరుణ గురించి రాశాను. ఇవన్నీ రాసేటప్పుడు బాధగా లేదా? చాలా బాధేసింది. మరి ఇప్పుడేం చేస్తావు? యెహోవా ఏది చేయమంటే అది చేస్తాను.